లాస్ట్ వీడియోస్లో చూసారు కదా, మేము పిండి వంటలన్నీ చేసాము. ఎందుకనేది చెప్తా అని చెప్పాను కదా, ఇంకా చెప్పే టైం అయితే వచ్చేసింది. మా డాడీ అయితే కువైట్కి వెళ్తున్నాడు అనమాట 2 ఇయర్స్ తర్వాత. అందుకనేసి ఇక్కడ అన్నీ ప్యాకింగ్ చేసినాము. ఈ శారీస్ వచ్చేసి వేరే ఆంటీకి, ఇంకా అమ్మ కొన్ని బ్యాంగిల్స్ పెడితే అవన్నీ ఇలా శారీస్లో చుట్టు పెట్టేసింది పగలకుండా వెళ్తాయనేసి. ఇంకన్నీ వెయిట్ చూసుకుంటూ మనం లగేజ్ సరిపడా సర్దుకోవాలి కదా. లగేజ్ సర్దే అప్పుడు బాగుంది, ఈ పిండి వంటలు చేసే అప్పుడు కూడా అంతా బాగుండింది. మాకేం అనిపించలేదు. 1 డే ముందు నుంచి స్టార్ట్ అయిందనమాట. నాకెందుకు అస్సలు నచ్చలేదు మా డాడీ వెళ్ళేది కువైట్కి. ఎందుకు వెళ్ళడం అని చాలా బాధ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మేము ఇంటికి వస్తాం కదా, నేను మా చెల్లెలు ఇద్దరము, లేకపోతే నేనైనా కూడా ఏమన్నా కావాలి అంటే బ్యాగ్ తెచ్చి ఇంట్లో పెట్టేస్తాము, మళ్ళీ తీసుకెళ్తాడనమాట మా డాడీ మమ్మల్ని బజార్కి ఏమన్నా తింటామనేసి. ఇంకా మా తమ్ముడి విషయానికి వస్తే వాడు ఇప్పుడు 10th. వాడు ఈవినింగ్ 5కి 5:30కి అట్లా వస్తాడనమాట. నేను ఒక్కొక్క రోజు భిన్న వస్తాను, ఒక్కొక్క రోజు లేట్గా వస్తాను, నాకు హెడేక్గా ఉంది ఏమన్నా కావాలన్నా కూడా మా డాడీ నా కోసం బజార్లో గోపి పానీపూరి లాంటివి తీపిచ్చి ఇంటికి తీసుకొస్తాడనమాట. అంత బాగా చూసుకుంటారు మమ్మల్ని మా డాడీ. ఇంకా మా చెల్లెల విషయానికి వస్తేనేమో మా చెల్లెలు చాలా కనెక్ట్ అయిపోయింది. తను మేము ఒక్క మాట అన్నా కూడా మా డాడీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేస్తుంది. ఇక్కడేమో చూడండి మా మమ్మీ ఎట్లా ఏడుస్తూ ఉందో తింటా ఉంటే కూడా. ఇదే మా డాడీతో ఇంకా లాస్ట్ డిన్నర్ మాకు. ఇంకెప్పుడు తింటామో తెలీదు. దీని గురించి మొత్తం లాంగ్ వీడియో ప్యాకింగ్ అంతా కూడా అప్లోడ్ చేస్తాను తొందరలో. ఈ వీడియోకి ఇంతే, నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.